హాయ్ హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? సో మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియో అందరికీ సంబంధించింది. మీకు F1 వీసా, H1 వీసా, L1 వీసా, ఏదైనా ఎనీ వీసా ఇంక్లూడింగ్ పేరెంట్స్కి మన విజిట్ వీసా ఉంటుంది కదా, వీళ్ళందరికీ కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి. సో ఆ చేంజెస్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసినా 2xలో 3xలో చూసినా కొన్ని అర్థం కావు, మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు క్లియర్గా అర్థం కావాలంటే లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఈ వీడియోని కనుక లైక్ చేస్తే ఇది ఒక 10 మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఇప్పుడు చాలామంది, కొంతమంది బిజీగా ఉంటారు, కొంతమంది హాలిడేస్కి వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు యూఎస్ నుంచి. సో అలా కొంతమంది ఏదో బిజీలోనో ఏదో పనిలోనో పట్టించుకోకుండా ఉన్నారంటే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఏంటంటే మీరు లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేస్తే ఎవరికైనా ఇలాంటి ఈ వీసా ఇప్పుడు నేను చెప్పబోయే చేంజెస్ వచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు రియలైజ్ అయ్యి తొందరగా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో ప్లీజ్ మై రిక్వెస్ట్ ఈజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది షేర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే, మన యుఎస్ వీసా స్టాంపింగ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో సడన్గా వాళ్ళు ఈ చేంజెస్ తీసుకొచ్చారనమాట. అది మొన్న ఫిబ్రవరి 10th నుంచి ఈ చేంజెస్ అన్ని అప్లికబుల్. సో నేను డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. అంటే మీరు ల్యాగ్ అని మాత్రం మళ్ళీ కామెంట్ పెట్టకండి. నేను ఎందుకు కొంచెం డీటెయిల్గా చెప్తున్నానంటే అందరికీ అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది విజిట్ వీసా వాళ్ళు పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ఒక్కొక్కసారి అర్థం అవ్వదు. అందుకని ఏంటంటే కొంచెం డీటెయిల్గా క్లారిటీగా చెప్తున్నాను నేను. సో ఫస్ట్ థింగ్, డ్రాప్ బాక్స్ అనేది మనకు ఒకటి ఉంది. ఈ డ్రాప్ బాక్స్ అనేది ఏంటి అంటే బేసిక్గా ఒకవేళ మన వీసాలో స్టాంపింగ్ కనుక ఎక్స్పైరీ అయిపోతే, సో మనము వెళ్ళి మన ఎంబసీకి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఆ వీసాని మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే వాళ్ళు మనకి కోవిడ్ టైంలో ఒక ఆప్షన్ ఇచ్చారు. మన పాస్పోర్టు, దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, అంటే మీరు F1 అయితే రిలేటెడ్ డాక్యుమెంట్స్, H1 అయితే మీ H1కి సంబంధించిన ఎవరైతే అప్లై చేశారో ఆ డాక్యుమెంట్స్ మీరు కనుక డ్రాప్ బాక్స్లో వేస్తే వాళ్ళు దాన్ని రెన్యూ చేసి మనకు పంపిస్తారు. అంటే మనం పర్సనల్గా వెళ్ళి చేసుకునే పని లేదు. సో దానికి ఏంటంటే మీకు వీసా ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, సో ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ యూ హ్యావ్ 4 years ఆఫ్ టైం అనమాట. వీసా ఎక్స్పైరీ అయిపోయిన దగ్గర నుంచి మీకు 4 years ఆఫ్ టైం ఇస్తారు. ఈ 4 yearsలో మీరు ఎనీ టైం మీరు డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేసి వదిలేస్తే దాని టైం అది తీసుకుంటుంది. మీకు ఎప్పుడొకప్పుడు వాళ్ళు స్టాంపింగ్ వేసి పంపించేస్తారు అనమాట. సో అది యాక్చువల్గా డ్రాప్ బాక్స్ ప్రాసెస్. సో ఇప్పుడు ఆ డ్రాప్ బాక్స్ ప్రాసెస్ కోవిడ్ టైంలో ఏం చేస్తారంటే 4 years పెట్టారు మనకి. ఓకే, అంటే 12 months 1 year ఇంటూ 4 years పెట్టారనమాట. సో ఆ 4 years 48 months నుంచి సడన్గా వీళ్ళు ఒకటేసారి ఏం చేశారంటే 12 monthsకి తగ్గించేశారు దాన్ని. అర్థమైంది కదా? మీరు క్లారిటీగా వినండి. 12 monthsకి తగ్గించేశారు. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద ఎత్తున ఒక సెట్ ఆఫ్ పీపుల్కి మాత్రం బీభత్సంగా ఎఫెక్ట్ అవుతుంది, విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనమాట. ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుందో నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ 12 months కేటగిరీలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ మన వీసా ఎక్స్పైరీ అయిపోయింది. మీరు క్లారిటీగా వినండి. ఇవాళ మన వీసా ఎక్స్పైరీ అయిపోయింది. ఓకే, February 14th మన వీసా ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ February 13th లోపు మనకి డ్రాప్ బాక్స్లో వేస్తే వీసా మన వెళ్లకుండా పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ డ్రాప్ బాక్స్లో వేయచ్చు అనమాట. లేదు కొంతమంది, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ 4 years టైం అని చెప్పారు కదా మన ప్రీవియస్గా ఉన్న 4 years టైం, కాబట్టి 12 months దాటిపోయింది అని ఇప్పుడు ఎవరైనా రియలైజ్ అయితే, అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి కన్నా ముందు జనవరిలో ఎవరెవరి వీసాలు అయితే ఎక్స్పైరీ అయిపోయినాయో వాళ్ళందరూ వీసా ఇంటర్వ్యూ బుక్ చేసుకోవాలి కంపల్సరీ. డ్రాప్ బాక్స్ ఆప్షన్ లేదు. ఒకవేళ 12 months పీరియడ్ దాటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు అప్లై చేసి ఉంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు, అంటే మీకు ఒక 12 months దాటి 14th month ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ప్రెసెంట్ 14th month రన్ అవుతుంది అనుకోండి, మీరు ఆల్రెడీ అప్లై చేశారు, కానీ మీకు 12 month రూలే అప్లై అవుతుంది. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేస్తారు, డ్రాప్ బాక్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఓన్లీ విత్
ఇన్ ది 12 months మీరు క్లారిటీగా చూసుకోండి. ద డే యువర్ వీసా అప్లైడ్, మీకు ఆ 4 yearsలో ఉన్నాం కదా, మేము ఆల్రెడీ అప్లై చేసాము, సో కాబట్టి మాకు ప్రాబ్లం లేదు అనుకోవటానికి కూడా లేదు. మొత్తం అవన్నీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు అన్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. మీరు మళ్ళీ అపాయింట్మెంట్ రీస్కెడ్యూల్ చేసుకోవాలి. సో మీరు మళ్ళీ కంపల్సరీ ఇంటర్వ్యూ బుక్ చేసుకోవాల్సిందే. ఎవరైనా సరే, ఇఫ్ యూ క్రాస్ 12 months, ప్రీవియస్లీ మీరు ఆ 4 years ఇచ్చిన టైంలో అప్లై చేసిన వాళ్ళు కూడా 12 months తర్వాత అప్లై చేసినట్టుంటే మీ క్లాస్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. మీరు 4 years టైం పీరియడ్లో మీ వీసా ఎక్స్పైరీ డేటు ప్లస్ మీరు అప్లై చేసిన డేటు విత్ ఇన్ 365 daysలో మాత్రమే ఉండాలి. అది కరెక్ట్ క్యాల్కులేట్ చేసుకోండి. మీరు 365 days కాక 13th month 14th month అప్లై చేస్తుంటే అవన్నీ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ మీ డాక్యుమెంట్స్ మీకు వెనక్కి పంపించేస్తారు. సో మీరు మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే H1 వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, F1 వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్ వాళ్ళకు కూడా ఏదో 6 years ఇస్తారో, ఆ 6 yearsలో F1 వీసా, F1 తర్వాత ఓపీటీ తర్వాత ప్రాసెస్లో ఎప్పటికప్పుడు వాళ్ళు స్టాంప్ వేయించుకుంటూ ఉంటారు కదా, వీసా చేంజ్ అయినప్పుడల్లా స్టాంప్ వేయించుకుంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. మెయిన్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూకి ఇప్పుడు జనరల్గా మనకి టైం పడుతుంది, అంత ఈజీగా దొరకట్లేదు, ఇంటర్వ్యూ స్లాట్స్ అనేవి దొరకట్లేదు. కాకపోతే మనం ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసుకుని వెయిట్ చేయాలన్నమాట. సో దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటి ప్రాబ్లము ఏముంది, మనకు ఆల్రెడీ వీసా ఉంది, జాబ్ ఉంది అంటే చాలా మంది అంటే 90% ఆఫ్ ఛాన్సెస్ ఇప్పుడు డ్రాప్ బాక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పని చేస్తున్నారా, పని చేయట్లేదా, వీసా మన జాబ్ ఉందా లేదా, లేకపోతే మీరు జాబ్ పోగొట్టుకొని మధ్యలో పేరోల్ మెయింటైన్ చేస్తున్నారా, ఇవన్నీ ఎవరు పట్టించుకోకుండా నాకు వ్యాలిడ్ వీసా ఉంది, నాకు స్టాంపింగ్ ఏంటని వేసి పంపించేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లైవ్ ఇంటర్వ్యూ కదా, లైవ్ ఇంటర్వ్యూ కాబట్టి కంపల్సరీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అంటే అక్కడ మొదలవుతుంది కథ అనేది. మీకు ప్రాపర్ H1 ఉందా, ఏమన్నా ఇంతకుముందు మీ హిస్టరీలో ఏమన్నా తప్పులు చేశారా. సో మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎందుకు భయపడతారు అంటే దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు జెన్యున్గా ఉండి మీరు H1 ద డే యూ ల్యాండెడ్ ఇన్ అమెరికా అనే H1 మీ పర్ఫెక్ట్గా జాబ్ ఉంది, మీకు పర్ఫెక్ట్ జీతం వస్తుంది, నో ప్రాబ్లం, అసలు మీకు ఏ టెన్షన్ లేదు. మీరు వీసా ఇంటర్వ్యూకి పోయినా భయపడక్కర్లేదు, ఎవరి దగ్గర పైన భయపడక్కర్లేదు. ఎవరు భయపడాలి అంటే ఏమన్నా లుకలుకలు ఉండి మీ మధ్యలో గనక పేరోల్ మెయింటైన్ చేస్తూ బ్యాంక్ స్టేట్మెంట్స్ మ్యాచ్ అవ్వక, బ్యాంక్ స్టేట్మెంట్లలో డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి వేసుకుంటా, ఇట్లా ఈ రకరకాల మిస్యూజులు చేసి 2 జాబులు 3 జాబులు 4 జాబులు చేస్తూ మన అకౌంట్ సరిగ్గా చూపించక, లేకపోతే పేరోల్ వేరే వాళ్ళ మీద రన్ చేస్తూ, ఇటువంటి కేటగిరీ జనాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూలో కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అట్లని చెప్పేసి అందరికీ ఇది అవ్వాలని ఏం లేదులే కానీ. సో కాబట్టి ఏంటంటే మీరు ఇంటర్వ్యూ మాత్రం స్కెడ్యూల్ చేసుకోవాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ వే. నేను క్లారిటీగా చెప్తున్నా. 12 months మేము ఇంతకుముందు అప్లై చేసినప్పుడు 4 years ఉంది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు అనుకోవటానికి లేదండి. అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు, వెనక్కి పంపిస్తున్నారు, మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకోవాల్సిందే మీరు అపాయింట్మెంట్. సో అవ్వండి 3 changes. మళ్ళీ ఒక్కసారి మనం రీక్యాప్ కనుక చేసుకుంటే 12 months పీరియడ్ అనేది మీరు ఆల్రెడీ ఇంతకుముందు 4 years పీరియడ్లో ఉన్నారు కదా, నేను అప్లై చేశానన్నా కుదరదు, 12 months పీరియడ్ అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఓన్లీ 1 time రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్. మీరు ఎనీ సిచ్యువేషన్లో ఒకవేళ మీరు వెళ్ళటం కుదరకపోతే మీకు అపాయింట్మెంట్ ఓన్లీ 1 time రీస్కెడ్యూల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు అపాయింట్మెంట్లు మిస్ అవ్వడానికి ట్రై చేయకండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ కూడా ఒకవేళ విజిట్ వీసా అయిపోయి వాళ్ళ ఈ 12 months పీరియడ్ దాటి వాళ్ళు బుక్ చేసుకోవటం మర్చిపోయారు అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. సో ఇన్ ఎనీ కేస్ ఈ 12 months ఈ పీరియడ్ కనుక దాటిపోతే మీరు వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ ఛాన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఎనీబడి అవుట్ సైడ్ ది కంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాలిడేకి వెళ్ళారు ఇండియాకి, సో మీరు డ్రాప్ బాక్స్ అనేది మీ నియరెస్ట్ డ్రాప్ బాక్స్ చూస్ చేసుకుని కూడా మీరు డ్రాప్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్తే మీరు డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో డ్రాప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో లేదు మీరు హైదరాబాద్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్,
హైదరాబాద్లో కూడా ఒక డ్రాప్ బాక్స్ ఉంటుంది, మీరు అక్కడ డ్రాప్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ మీరు మీ పాస్పోర్ట్ అవి డాక్యుమెంట్స్ డ్రాప్ చేసినప్పుడు మీరు ఈ ఫీజు ఏదో ఉంటుంది, కొరియర్ ఛార్జెస్ ఏదో మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అన్నీ వెళ్ళాల్సింది హెడ్ ఆఫ్ కాన్సులేట్ ఎక్కడ ఉంటుందో అక్కడ హైదరాబాద్, చెన్నై సంథింగ్, ఎక్కడైతే హెడ్ ఆఫ్ కాన్సులేట్కి వెళ్ళడం కోసం ఛార్జెస్ ఏదో ఉంటాయి, ఆ ఛార్జెస్ మీరు పే చేసేసి వాళ్ళకి మీరు డ్రాప్ బాక్స్లో వేయచ్చు అనమాట. సో లేదు అంటే డైరెక్ట్ ఢిల్లీ మెయిన్ కాన్సులేట్ అయితే ఢిల్లీ వెళ్ళేసి డైరెక్ట్ అక్కడ డ్రాప్ బాక్స్లో వేస్తే ఛార్జెస్ ఏమి ఉండవు. కాబట్టి ఇవి మెయిన్ చేంజెస్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా, మీ వీసా డేట్ ఎప్పుడైతే ఎక్స్పైరీ అవుతుందో ఆ డేట్ నుంచి 365 డేస్, ఇంకా మీ 4 years పీరియడ్ అనేది మర్చిపోండి, కంప్లీట్ మర్చిపోండి, అయిపోయింది కథం కల్లా. సో నేను 4 year పీరియడ్లోనే ఉన్నాను మళ్ళీ నాకేం కాదు అని మాత్రం అనుకోకండి. సో 12 months ఎగ్జాక్ట్ కౌంట్ చేసుకోండి. ఎవరైనా అంటే చాలామంది న్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, వాళ్ళు కొంత బిజీలో ఉంటారు, బిజీ లైఫ్లో ఉంటారు, హాలిడే వెళ్ళి ఎక్కడో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరైనా వీసా ఎక్స్పైరీ అయిపోయింది, మనకు టైం ఉంది, ఇంకా ఏం ప్రాబ్లం లేదులే, 4 years ఉంది కదా చూసుకోవచ్చులే అనుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ చేస్తూ ఉంటే వీడియో అందరికీ వెళ్తూ ఉంటుంది, కాబట్టి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళంత త్వరగా ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే లేట్ అయినా కొద్దీ మళ్ళీ మనకి అపాయింట్మెంట్స్ దొరకటం లేట్ అవుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళే లోపు వీళ్ళు ఏమన్నా ఈ లుకలుకలు ఉంటే సెట్ చేసుకుని జాగ్రత్త పడి వెళ్ళచ్చు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏదన్నా జరగచ్చు, కాబట్టి మీరు ఇంటర్వ్యూ బుక్ చేసుకోవడానికి కొంత టైం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు స్లాట్స్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కదా, ఇప్పుడు ఇమిగ్రేషన్ స్క్రూటినీ చాలా ఎక్కువైపోయింది కాబట్టి. సో ఇంటర్వ్యూ స్లాట్స్ దొరకడం అంత ఈజీ కాదు, బట్ ఎనీవే మీరు ట్రై అయితే చేయాలి కాబట్టి. సో ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ యూ కెన్, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్.